నా పేరు హర్ష. 25 ఏళ్ళకి జీవితం నాకు చాలా నేర్పించింది. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది నిత్యావసరం, కానీ నాకు అత్యవసరం. డబ్బు. సాధారణంగా ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటారు. నిజానికి ఈ సొసైటీ డబ్బు మీద నడుస్తుంది. ఇది ఒక్కటి చాలు ఎంతటి వాడినైనా మార్చిపడేయడానికి. ఇప్పుడేంట్రా అక్క పెళ్లి 10 లక్షలు కావాలి అంతేగా? సతిగా బ్యాగ్ వెళ్ళవు. ఇదిగో తీసుకో. పట్టుకోనరా నా కొడుకుల్ని. అదేదో ఊళ్ళో వాళ్ళ పర్సులని వీడిలాగానే ఫీల్ అయిపోతున్నాడే. వీడి పేరే ఈరుబాబు. వీడు దొంగతనాలు చాలా విచిత్రంగా చేస్తాడు. ఒకటి దగ్గర పర్సు కొట్టేసి వాడికే తిరిగిచ్చి ఫ్రెండ్షిప్ పెంచేసుకుంటాడు. అంతటితో తాగుతాడా డైరెక్ట్గా ఇంట్లోకి దూరేస్తాడు. ఒక ఫుల్ కంప్లీట్ అయ్యేలోపు ఫుల్గా వాడి అకౌంట్లో ఉన్న ఖజానా మొత్తాన్ని వీడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇక వీడి పేరు సత్యబాబు. వీడికి దొంగతనాలంటే పిచ్చి. ఆ పిచ్చితో ఇప్పటికే 100 దొంగతనాలు చేశాడు. వీడి బ్యాడ్ లక్ ఏంటంటే దొంగతనం చేసిన ప్రతిసారి దొరికిపోతుంటాడు. ఫోన్లే ఈసారన్నా తప్పించుకుంటాడేమో చూద్దాం. అమ్మాడి అమ్మ ఈసారి కూడా బుక్ అయ్యాడు. సత్యగా జంపు జంపు. ఇదంతా దొంగ సొమ్మ. నాకు డబ్బు అవసరమై ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే మొదటగా మీరే గుర్తొచ్చారా. కానీ నా నమ్మకం మొత్తం తప్పని బుద్ధొచ్చేలా చేశారా. బుద్ధొచ్చేలా చేశారు. హర్ష సారీ మామా, నేను చెప్పేది ఒకసారి వినరా. మందులో స్ప్రైట్ కలిపి తాగితే వచ్చే కిక్కే వేరబ్బా. ఇదిగో బా
రే బావా రే రే బావా రే ఆన్లైన్ లాగిన్ ద్వారా లేదా దగ్గరలోని ఆర్టీసీ ఏటీబీ ఏజెంట్ వద్ద కానీ లేదా ఆర్టీసీ హలో ఏమైందిరా రే రే ఏమైందిరా లోపలికి వెళ్దాం పదరా నువ్వు ముందు పదరా రే 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 ఉండ్రా ఏహే ఉండు రారా ఏహే రా ఏమైందిరా వీడికి రే ఏహే ఇందాక దాకా బానే ఉన్నావు కదరా సడన్ గా ఏమైందిరా నీకు కాల్ మీ యాస్ శ్రీకృష్ణదేవరాయ. ఇందాక దాకా బాగానే ఉన్నాడు కదరా ఇప్పుడు ఏమైంది సడన్ గా గంట నుంచి ఇదే తంత్ర. నా గుర్రాలు ఎక్కడ, నా సింహాలు ఎక్కడ, నా రాజ్యం ఎక్కడ అంటాడు. ఇప్పుడు దాకా వాడు ఆస్థాన నర్తకని డాన్స్ కూడా చేయించడు బాబా. కాల్ చూడు అలా బొబ్బలేకపోయావా. ఏం రో, ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే భటుడివి రాజ్యపాలకుని పైన సెటైర్లా? మా వంశం గురించి ఏమనుకుంటున్నావు? మా తాతగారు పులే, మా నాన్నగారు బెబ్బులే, ఇక మనం బెబ్బులి పులి. అంటే మీ ఫ్యామిలీలో మనుషులు ఎవరు లేరా బావా? రేయ్, ఈరోజు చచ్చావు నా చేతుల్లో. సత్తిగా నువ్వా? ఎక్కడికి వెళ్ళాడు మామ వీడు? ఉండు రే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా. బావా ఇది కన్ఫామ్ గా దెయ్యం పట్టేసింది బావా. నేను రా, నువ్వు పో బావా. అదేదో చూసుకుంటున్నాడు, మనకి ఎందుకు, పోదాం పద. ఇక్కడ కాదు, ఎక్కడ పెట్టానప్పా? అటువైపు పెట్టానా? రే ఈరుగా ఈరిబాబు కాదయ్యా, కాల్మియా శ్రీకృష్ణ దేవరాయ. దేవరాయ ఇంతకీ ఏం వెతుకుచున్నారు? అదేనయ్యా, అప్పట్లో విజయనగరం పాలించే రోజుల్లో మా అకౌంట్ తెనాలి రామకృష్ణకి నా ఖజానా ఇచ్చి ఇక్కడెక్కడో దాచిపెట్టమన్నా. దానికోసం ఎతకతా ఉన్నా. ఖజానానా? అయితే పాడతామంటావు బా?
రే వాడికేదో పిచ్చిక్కి మాట్లాడుతుంటే నువ్వు పచ్చి తాగుబోతులా మాట్లాడుతున్నావు కదరా. బాబా ఏ బొక్కలో ఎంత బాగుంది ఒకసారి ట్రై చేద్దాం. రా బావా ప్లీజ్ బావా రా తవ్వుదాందా. సరేపా. హీరోల ముసుగులోన ఉన్న దొంగలీళ్ళు, నోట్ల కొరకు బయలుదేరిన పోటుగాళ్ళు. హీరోల ముసుగులోన ఉన్న దొంగలీళ్ళు, నోట్ల కొరకు బయలుదేరిన పోటుగాళ్ళు. దొరుకునా పైసలు తీరునా సమస్యలు, దొరుకునా పైసలు తీరునా సమస్యలు. ఎందుకంటే వీళ్ళ రొట్టు షార్ట్ కట్టు, ఈ దారి చేరుతారు వీరు చివరికి. డౌట్ ఇంకెంత లోతు రాయలు గారు. తవ్వుతున్నాను ఉండండి. ఇక్కడేదో ఉంది. బావా బావా కాదు దేవా. అదేలే వజ్రాలు వైడ్యూరాలు. రే వాడేదో పిచ్చిక్కి మాట్లాడుతున్నాడు అనుకున్నాను రా. నిజంగానే నగలు ఉన్నాయి కదరా. ఇన్ని నగలేం చేద్దాంరా? పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేద్దాంరా. పోలీసులకు అప్పగిస్తావా? ఒరేయ్ ఈ నగలన్నీ తీసుకుని వాళ్ళు పనిచేసుకుని ఒక బిల్లకి తాడేసి మన మెల్ల వేసి వదిలేస్తారా? అలా కాదు కానీ ఎలాగో మీ అక్కపిల్లి ఉందన్నా కదా, ఈ నగలన్నీ తీసేసుకుని అక్కపిల్లి చేసారా? లేదు లేదు లేదు, ఇది నా డబ్బు కాదురా, నేను తీసుకోలేను. నీవి కాదులేవయ్యా. రాయలు గారు మీరేమంటారు? ధర్మో రషతి రషిత. వెరీ గుడ్. తీసుకుని అక్కపిల్లి జరిపించేసా. నువ్వు వెళ్ళి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోబా. ముహూర్తంలోపు మేము వచ్చేస్తాం. వెళ్ళు. మరి మనోడి పరిస్థితిరా? మా నోడి పరిస్థితి నేను చూసుకుంటానులే బావా. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. వెళ్దామా రాయల్ గారు? రే బావా రే లేరా రే బావా. రే ఏమైందిరా? మనసు చాలా బాధగా ఉందిరా. వాడేదో మనం తిట్టాడని కాదు, వాడి అవసరం తెచ్చలేకపోయినందుకు. అయినా వాడు అక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ ప్రశాంతంగా బతకలేనురా. వాడికి హెల్ప్ చేయాలి. రే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటి? ఖజానా. అదిరే అబ్బాయి, 100 తప్పుడు పనులు చేసినారని సాటిస్ఫాక్షన్ ఒక్క మంచి పనితో వచ్చింది. ఇప్పుడేంటి నువ్వు హ్యాపీయే కదా బావా? ఫుల్లుగా. అవసరం ఎంతటి వాడినైనా మార్చేస్తుంది. ఒకవైపు అక్క పెళ్లి జరిపించానన్న ఆనందం ఉన్నా, తప్పు చేశానన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రతి మనిషి జీవితంలో 2 రకాల తప్పులు ఉంటాయి. 1 తప్పించుకునేందుకు చేసే తప్పు, 2 తప్పక చేసే తప్పు. నాది 2వ రకం. ఆ తప్పుని సరిదిద్దుకునేందుకే ఇకపై నా పైన. ఈ ఇన్సిడెంట్స్తో ఆ దొంగల్లో చాలా మార్పు వచ్చింది. చిన్నగా కష్టపడటం అలవాటు చేసుకున్నారు. కష్టపడిన సొమ్ముతో ఒక సైకిల్ కొన్నారు, ఆ తర్వాత బైక్, ఆ తర్వాత కారు. ప్రజెంట్ వీళ్ళు కష్టాల్లో ఉండే సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.